గాంధీ భవన్‌ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గూడా సైలెంట్‌గా ఉన్నారు. మాట్లాడతలేరు. నేను అదే రాసిన బోర్డ్ మీద గూడా అదే రాసిన. గాంధీ భవన్ సైలెంట్. ఏ విషయంలా? కొండ సురేఖ విషయంలో. మాట్లాడతలేరు. నేను ఈరోజు గాంధీ భవన్ పోయినా. కొందరు ఎంపీలు, ఒక మంత్రి, ఇద్దరు మంత్రులొచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్యేలు గూడా ఉన్నారు. ఈ అంశాల గురించి మామూలుగా బయట తీసుకెళ్ళిన క్రమంలో మాట్లాడతాం గదా ముందు. కొండ సురేఖ అంశం అడగకపోతేనే బయటిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకో అర్థం కాలేదు. అంటే కొండే సురేఖపై చర్యలు లేనట్లే అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడిండు. జర్నలిస్టులు అడిగితే, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. కట్టుబడి ఉండాలే. అందరం అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ విషయంలో అధిష్టానం అంటే ఢిల్లీ వీళ్ళకు. ఢిల్లీ ఎలాంటి నిర్ణయం తీసుకునేటట్లు కనిపిస్తలేదు. అందుకే ఇప్పుడు ఏదైనా ఆమెను తొలగించే క్రమంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడతారు. ఇంక 100% ఆమెను తొలగిస్తారు. బర్తరఫో లేకపోతే డిస్మిసో ఏదో చేస్తే ఇక స్వేచ్ఛగా మాట్లాడతారు. కానీ సైలెంట్ అయినరంటే ఏంది? సైలెంట్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే బర్తరఫ్ లేదు, రాజీనామా లేదు, ఏం లేదు. కొండ సురేఖ కూడా యాక్టివ్ అయింది మళ్ళా. ఆమె శాఖకు సంబంధించి వన మహోత్సవం కార్యక్రమం ఇదంతా ఏదో సభ కూడా పెట్టుకున్నట్టుంది ఈ మధ్యలో అంటే ఈ రోజు నిన్ననో జరుగుతుంది. అంటే బర్తరఫ్ లేదు, ఏం లేదు, సైలెంట్ అయిపోయింది. కారణం ఏందంటే ఎలక్షన్లు కూడా ఉన్నాయి త్వరలో. జీహెచ్ఎంసీ ఎలక్షన్లు అనుకోండి. ఇప్పుడు దానిపై దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక వర్గం చాలా పెద్దది కదా. మున్నూరు కాపు, మళ్ళీ ఆమె పద్మశాలి. ఈ ఈ కోణాలు కూడా చూసుకుంటున్నారు. ఇట్లా రాజకీయంగా మనకేమైనా దెబ్బ పడేది ఉందా అని ఇట్లా కూడా ఆలోచన చేసుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టించాడు కొంతమంది ఎమ్మెల్యేలతో. తర్వాత ఎందుకో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. మళ్ళీ మాట్లాడతలేదు ఇక. రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు అని చెప్పిండట. మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ తోటి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కలిసి కూర్చొని మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పేది ఈమె రిపోర్ట్ తీసుకుపోయి ఇస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు. ఇది ఏందంటే ఏం చేయదలుచుకున్నారంటే దీని మొత్తాన్ని ఈ ఇష్యూని మొత్తం సైలెంట్ చేయదలుచుకున్నారు. ఇంకా మాట్లాడకపోతే అంతే, ఇక సైలెంట్ అయిపోతుంది. మాట్లాడుతూనే కదా ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే ఒక ఎమ్మెల్యేనో ఓ మంత్రి మాట్లాడుతుంటే అది పోతూనే ఉంటుంది ముందుకు. ఎవరు మాట్లాడకపోతే ఏమైతే సైలెంట్ అయిపోతుంది. అందుకే గాంధీ భవన్ సైలెంట్ ఉంది. అసలు కొండ సురేఖ గురించి అసలు అడగొద్దని చెప్తున్నారు. అడగకపోతే వేరే అంశాలు చెప్పండి. ఇప్పుడు అమెరికా పర్యటన రద్దయింది కదా రేవంత్ రెడ్డిది. కేంద్రం అనుమతి ఇవ్వలేదు కదా. దాని గురించి మాట్లాడుతూ ఇంకేదన్నా అడగండి. కొండ సురేఖది మాత్రం వద్దని చెప్తున్నారు. అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అక్కడ చర్యలు లేవు కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రతి చర్య లేదు. అంటే మాటలు లేవు. ఏదో ఒకరో ఇద్దరో మంత్రులు ఏదో అడపదడప స్పందించారు కానీ స్పందించలేదు. కారణం ఏంటంటే బలమైన సామాజిక వర్గం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాదు, ఇప్పుడు మున్నూరు కాపు పద్మశాల అంటే మంచి ఓట్లే కదా. బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా వీళ్ళది ఏంటంటే పట్టు 3 డిస్టిక్లలో ఉంటుంది. వరంగల్ తూర్పే ఉన్నట్టుంది కదా వీళ్ళది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. తర్వాత భూపాలపల్లిలో కూడా వీళ్ళ ప్రభావం ఉంటుంది. పరకాల్లో కామన్గా కూడా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ గతం నుంచి అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయితే కొండ సురేఖ ఈ మధ్యలో ఢిల్లీకి కూడా పోయింది. ఖర్గేని కలిసి ఆమె కొన్ని కీలక పాయింట్లు చెప్పిందట. ఇది ఇంటర్నల్గా గాంధీ భవన్లో నేను తెలుసుకున్న అంశాలు ఆఫ్ ద రికార్డు. ఆమె చాలానే ఫిర్యాదు చేసిందంట. సార్ వాస్తవమే, మా బిడ్డ ఆరోపణలు చేసింది, కాదంటలేము. కానీ ఎలక్షన్ ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు టికెట్లు ప్రకటించడం ఏంది, అసలు మిమ్మల్ని కాదని ఎట్లా ప్రకటిస్తాడని ఫిర్యాదు చేసిందట. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిందంట. అసలు మీరు కదా సిఈసి, మీకు సంబంధించిన కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ, మీరు కదా ఫైనల్ చేయాల్సింది. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ అభ్యర్థి నెక్స్ట్ ఈయననే ఉంటాడు, మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పడం ఏంది అసలు? అసలు ఇప్పుడు ఎలక్షన్లే లేవు, ఇంకా పాలన కొనసాగుతుంది మనది, ఇంకా టైం ఉంది కదా. అసలు మిమ్మల్ని ధిక్కరిస్తున్నాడు, ఒంటెద్దు పోకడవుతున్నాడు అని ఉల్టా రివర్సు కాంప్లీట్ చేసిందట. ఇంకోటి ఏంది తెలుసా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కూడా ప్రస్తావించిందట. గాంధీ భవన్లో గుసగుస ఆఫ్ ద రికార్డు మాకు ఉంటారు కదా నేతలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడితే చిన్న స్థాయి పెద్ద స్థాయి నాయకులు. రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేసిందంట. అంటే ఫిర్యాదు చేసిందంట. రాజగోపాల్ మా కూతురు అంటే మొన్న చేసింది సార్, చేసింది, ఆమెకు సభ్యత్వం కూడా లేదు, చేసింది. పరకాలకు సంబంధించి టికెట్ అభ్యర్థిని ప్రకటిస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నాడు కదా, మరి ఆయనకి ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఆయన డైరెక్టు ఆరోపణలు చేసిండు కదా, నోటీసులు ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. మా బిడ్డ వేస్తే నాకు ఇచ్చిండ్రు అంటే ఏం చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి ఆయన యొక్క మిమ్మల్ని కాదని ఆయన ఒంటెద్దు పోతున్నట్లు కాదా అని ఉల్టా ఫిర్యాదు చేసిండ్రు అనేది గుసగుసలు. అందుకే కేంద్రం కూడా సైలెంట్ అయిందట. ఎక్కడ మాట్లాడకుండా రేవంత్ రెడ్డికి ఆదేశాలు వచ్చినాయంట. మరి అందుకే నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడన్నా మాట్లాడిండా. చివరిగా ఏదో ఇంకా ప్రెస్ మీట్ అంతా అయిపోయి లేచిపోయేటప్పుడు జర్నలిస్టులు చెప్తా ఉన్నారు, సార్ ఏంటంటే ఏం లేదు, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, కట్టుబడి ఉండాలి అని జర్నలిస్టులు చెప్తున్నాడు.
జర్నలిస్టులు ఎందుకు కట్టుబడి ఉండాలి నాకు అర్థం కాదు. వాళ్ళకేం సంబంధం? వాళ్ళేమైనా పార్టీ కథనా? వాళ్ళకి సంబంధం లేదు కదా, మీరు కట్టుబడి ఉండాలి. అంటే ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశాలు రేవంత్ రెడ్డికి. సైలెంట్ ఉండండి, అసలు ఆ ఇష్యూ గురించే మాట్లాడకండి మీరు. మీ మీ గాంధీ భవన్లో కూడా ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కింది స్థాయి కార్యకర్తలు కానీ, అధికార ప్రతినిధులు ఎవ్వరు కానీ. ఈరోజు అధికార ప్రతినిధి కూడా అదే చెప్తా ఉన్నాడు నాకు. కొండ సురేఖ అంశం మాత్రం మాట్లాడొద్దు, ఇంక నువ్వు ఏదన్నా అడుగు నేను చెప్తా అంటున్నాను. అంటే చర్యలు లేవు. ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు ఇంకో కొంత చర్చ ఏం నడిచిందంటే, ఇప్పుడు చిన్నారెడ్డి ఉన్నాడు, మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి నడిచింది. చిన్నారెడ్డిని రాజీనామా చేద్దాం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగానే ఉన్నట్టున్నాడు కదా, ఆయనతో రాజీనామా చేయించి తర్వాత ఏమైనా బర్తరాఫ్ చేద్దామని కూడా చూసిరట. కానీ ఆయనకు ఆయన సామాజిక వర్గం వేరు, ఈమెది వేరు. వీళ్ళదేమో బలమైన సామాజిక వర్గం, వాళ్ళదేమో మామూలుగా ఉన్న సామాజిక వర్గం. అసలు ఇంకోటి ఏంటంటే ఆయనకు పెద్ద పట్టు లేదు. చాలా సీనియర్ నాయకుడే, వనపర్తిలా చాలా బలం ఉన్నోడే ఒకప్పుడు, ఇప్పుడైతే పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఆయనను రాజీనామా చేయించి ఈవెన్ బర్తరాఫ్ చేయడం కూడా సంభావ్యం కాదు, భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉంటుంది. బీసీ సామాజిక వర్గం ఏంది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు కొండా సురేఖకు వాళ్ళ భర్తనేమో మున్నూరు కాపు, ఆమెనేమో పద్మశాలి, రెండు కులాలు ఉన్నాయి. రెండు రెండు కులాల ఓట్లు కూడా కావాలి కదా, జిహెచ్ఎంసీ వస్తూ ఉంది. కాబట్టి గాంధీ భవను ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయారు. లేదు చర్యలు లేవంట, కష్టం. ఇక ఇప్పుడు ఆమె కూడా యాక్టివ్ అయిపోయింది. ఇక ఏదో డిప్యుటేషన్లో ఏదో రద్దు చేసిన అది ఇదే ఉంది, కానీ అది ఏదో కంటి తుడుపు చర్యలాగానే కనిపిస్తుంది. కానీ కొండ సురేఖను ముట్టుకునే అవకాశం లేదంట. ఒకవేళ నన్ను బర్తరాఫ్ చేస్తే వచ్చే సునామీ మీరు తట్టుకోగలుగుతారనే వాదన కూడా పోయిందంట. అందుకే మీనాక్షి నటరాజన్ కూడా పెద్దగా దాని గురించి చర్చలు లేకపోతే ఏమన్నా రౌండ్ టేబుల్ పెట్టి ఏంది పరిస్థితి ఏం చేద్దాం అనేది కూడా ఆమె కూడా పెద్ద ఆసక్తి లేదు. ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశాలు మీనాక్షి నటరాజన్ ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. కాబట్టి కొండా సురేఖ అంశంలో సైలెంట్ అయిపోయారు. ఇది ముందు ముందు ఏమి ఉండదంట, ఇక కథ అంతా ఉత్తదే, ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏదో చేద్దామని చూసిండు. వాస్తవంగా లండన్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం రప్పించి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో గడబడి చేద్దామని చూసిండు, కానీ అక్కడ లేదు సిగ్నల్. అంటే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నాడనే సమాచారాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ కొండా సురేఖ పోయి ఇచ్చిందంట. అందుకే ఏఐసిసి నుంచి రేవంత్ రెడ్డికి ఆదేశాలు వచ్చినాయి, ఇంకా బంద్ చేయి, ఇంకా చాలు, నీ పాలన ఏదో నువ్వు చేసుకో, నీకు ప్రజలకు హామీలు ఏందో ఆ కథ అంతా అది చూసుకో అని చెప్పినట్ట. ఏం లేదు. మొత్తం మీద అయితే కొండా సురేఖ ఖర్గేని కలిసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ అయిపోయింది. కొండ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అంట. గాంధీ భవన్లో గుసగుస, ఎవ్వరు కొండ ఇష్యూ గురించి మాట్లాడతలేరు. అంటే అర్థం ఏంటంటే కొండపై చర్యలు ఉండవు. ఇదే ఫైనల్గా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.